గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకున్నారు. అంటే చాలా మందికి నెల్లూరు లాంటి ఒక టౌన్ నుంచి, ఒక జిల్లా నుంచి వస్తున్నప్పుడు ఈ ఇండస్ట్రీ మొహానికి రంగేసుకోవడం, దీన్ని కూడా చిన్నగా మాట్లాడతారు. చాలా వీటన్నిటికి తోడు కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్మేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పిల్లకి కరెక్ట్గా కుదిరింది, కావాల్సినట్టు జరిగింది, ఇలా అవ్వాల్సిందే అని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు, కుళ్ళుకున్న వాళ్ళు లేరా? తిట్టారు. ఎప్పుడు అంటే మా అమ్మాయినంది, నేను చెప్పిన మాట ఈ రోజుల్లో నీకు ఇష్టం లేకుండా, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఆమెకేంటి, ఆమెకి ఎదిగే కొద్దీ ఈ స్ట్రగుల్స్ అన్నీ అవతల వాళ్ళకి, మన పేరెంట్స్కి ఎప్పుడు ఈ స్ట్రగుల్స్ మనకేంటి, పడేవాడికి ఏంటంటే ఈ బాధలని తెలుసు, చూసేవాడికి ఇవి ఫెయిల్యూర్స్ అని తెలుసు. పడేవాడికి ఇవి బాధలు, చూసేవాడికి మాత్రం ఇవి ఫెయిల్యూర్స్. ఈ బాధలు దాటితే రాబోయేది సక్సెస్. కానీ ఈ బాధలు ఉన్న పీరియడ్ అంతా ఫెయిల్యూర్ లెక్క, అది ఫెయిల్యూర్ అని అర్థం అవుతుంది. ఇది ఫెయిల్యూర్ అని అర్థం. కానీ ఇది వాస్తవానికి అది ఫెయిల్యూర్ కాదు. ఈ బాధలే రాటు తెలుస్తున్నాయి సక్సెస్ కోసం. ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయనంత కాలం నువ్వు ఓడిపోయినట్టే లెక్క. నాదేంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అవును ఇందులో పోయింది, నెక్స్ట్ ఇంకో పని చేసుకుంటాము, ఇంకో 10 రూపాయలు వస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నంత మాత్రాన నేను సక్సెస్ అయిపోయినట్టేనా? అతనికి బాధలు రావా? రేపు ఇదే బిడ్డ అక్కడ బుట్టి కాలిపోయి ఉండదా? మా ఇద్దరి మధ్య గొడవలు రావా? ఒక పర్సనే చేంజ్ అయ్యారు, అతని ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, రేపు అతనికి యాక్సిడెంట్ జరగదా, నాకు యాక్సిడెంట్, బాధలు చెప్పేమన్నా వస్తాయండి? లేకపోతే నాకు డబ్బున్నోడికి రాను అని ఏమైనా రాసిపెట్టి ఎవరి చేతిలో ఉంటాయి? అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి ఇంత డిస్కషన్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నెల్లూరు నీరజ నవ్విసద్ది, కామెడీ చేస్తుంది, ఈ యాంగిల్లో కూడా కేవలం కామెడీ చేస్తుంది అని చెప్పి ఒక చిన్న చూపు ఉంది. లేదు, ఒకసారి కామెడీ అనే కాదు, నేను ఈ మధ్య అది చెరిపేయాలనే కమిటీ కుర్రాళ్ళని సినిమా చేసి చాలా మంచి క్యారెక్టర్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయ్యాను నేను కామెడీ ఎందుకు. సో అక్కడ సక్సెస్ అయ్యారు. బట్ నీరజ అంటే మీరు అనుకునే అతి సామాన్యమైన చిన్న స్థాయి కమెడియన్ కాదు. లైఫ్లో చాలా కష్టాలు దాటి, చాలా ఇబ్బందులను దాటి గట్టిగా నిలబడ్డ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానండి నేను లైఫ్ లో. ఎందుకు అంటే మా సుబ్బు గారికి నాకు ఒకనొక స్ట్రగుల్ పీరియడ్ లో బాగా గొడవలు వచ్చేసాయి. ఆ పీరియడ్ లో బాగా గొడవలు వచ్చాయి. ఆ టైంలో మా వారు కొంచెం అంటే ఆక్వర్డ్గా బిహేవ్ చేశాడు అనమాట. నేను అది తీసుకోలేకపోయాను. అంటే వెళ్తే ఉంటే ఉండు అంటే అతని మీద వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. నన్ను సానుకూలంగా మాట్లాడాల్సిన వ్యక్తి నన్ను కూడా ఇంకా బ్లేమ్ చేసిన మొదలు పెట్టాడు అండి. వెళ్తే మా అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, అందరు ఇలా అంటున్నారు, ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాము, ఎదగలేకపోతున్నాము, ఏంటి ఇలా ఉంది, 2 బిడ్డల చేతిలో ఉన్నారు. మా ఇద్దరికి గొడవలు వచ్చేసినాయి. గొడవలు వచ్చిన టైంలో ఉంటే పోతే నాకు సంబంధం లేదు. అది ఒక 5 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చున్నాం. ఆ టైంలో మేము హైదరాబాద్కి వచ్చున్నాం, ఈ ఇల్లు అక్కడ అమ్మేసాము, పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చున్నాం. మొత్తం మా ఆయనకు అయితే ఒక ఆఫర్ రాలేదు, నాకు చిన్న చిన్న ఆఫర్లు వస్తున్నాయి. లేకపోతే వచ్చిన 1 yearకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మేము అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఏంటంటే ఎవరు పిలవట్లా, అవకాశాలు చెప్పట్లా, మనం ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చాం. అక్కడ చూస్తే ఏమంటే కరోనా తర్వాత అప్పులు, పాపం ఆయన తప్పు కూడా లేదు, అప్పులు వచ్చి మీద పడిపోయినాయి, వాళ్ళు వచ్చి మీద కూర్చున్నారు. అక్కడ అప్పులు తీర్చేసినా కానీ మా దగ్గర బ్యాక్ బోన్గా డబ్బులు లేవు. మా అమ్మ వాళ్ళు అవమానిస్తున్నారు. ఇంకా బిడ్డలు ఏడ బతకలేని వాళ్ళు హైదరాబాద్కి పోయి బతకతారా? పల్లెటూరు ఏడ పని చేసుకునే దాని అన్నీ ఉంటాయి, అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నాం, అందరి మధ్యన బతకలేని వాళ్ళు ఎక్కడో తెలియని హైదరాబాద్ సిటీలో మీరు మీ మొగుడు పిల్లలు ఇంట్లో చిన్న బిడ్డలను పడేసి మీరు బతకతారా అని చెప్పేసి మాట్లాడారనమాట. మాట్లాడిన ఆ టైంలో మా ఆయన కొంచెం ఇంట్లో గొడవలు జరిగాయి మా ఇద్దరికి. ఆ టైంలో నన్ను తిట్టడం వల్ల నాకు ఇగు దెబ్బతినింది, బాగా హట్ అయ్యాను అనమాట. అంటే ఇంతకాలం సపోర్ట్ చేసి ఇలా మాట్లాడే సుబ్బు నన్ను తిడుతున్నాడా అనేది తీసుకోలేకపోయాను నేను. అది తీసుకోలేక ఆ మనస్తత్వంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అంటే ఎలా చేశారు, ఏం చేశారు? నాకు హైపోథైరాయిడ్ ఉంది. బేబీని కన్న తర్వాత నాకు హైపోథైరాయిడ్, సెకండ్ బేబీని కన్న తర్వాత హైపోథైరాయిడ్ అటాక్ అయింది నాకు. ఆ ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఒక 70 మాత్రలు ఉన్నాయి, ఎత్తి వేసేసుకున్నాను. అలా హాస్పిటల్ తీసుకెళ్ళారా? వితిన్ సెకండ్స్లో ఎత్తి వేసేసుకుని కామ కూర్చున్నాను. మా అమ్మ వచ్చున్నారు అప్పుడు, మా అమ్మ కూడా తెలియదు ఈ గొడవలు జరిగేటప్పుడు. మా అమ్మ వచ్చున్నారు, మా అమ్మ వచ్చి మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేటప్పుడు మా అమ్మ వచ్చింది ఇంటికి.
ఇంటికి వచ్చింది. ఆవిడేమంటే ఏంది మీరు రచ్చ 24 గంటలు గొడవలు వేసుకుంటున్నారని. మా ఆయన ఏదనంటే నాకేమండి మా ఆయన నన్ను అంటున్నాడే, మా సుబ్బు నన్ను అన్నాడే, తీసుకోలేకపోతున్నాను. తను నన్ను ఓదార్చట్లే. ఎప్పుడు జరిగేది ఏంటి, ఏదన్నా అన్నా కానీ ఓదారిస్తాడు, పుజ్జగిస్తాడు, వెళ్ళిపోతాడు. అది జరగట్లే. అంటే నన్ను నిజంగానే హేట్ చేస్తున్నాడా అంటే నాకు ఇదే తీసుకోలేకపోతున్నాను. తీసుకోలేక ఈ ట్యాబ్లెట్లు వేసుకుని కాము కూర్చుంటే ఎందుకు డల్గా ఉన్నావు మా అమ్మకి ఏదో వెళ్తే బాత్రూంలో ట్యాబ్లెట్ బాక్స్ కనిపించింది. మా అమ్మ ఫోన్ చేసేసింది, ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని. విత్-ఇన్ సెకండ్స్లో హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు యోధా వాళ్ళ ఫాదర్, అప్పుడు మా ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్నకి. పాప ఆర్టిస్ట్ వాళ్ళ యోధా వాళ్ళ ఫాదర్ చందు అన్న. ఆ అన్న ఏంటంటే అన్న మా దగ్గర డబ్బులు లేవు, అన్నది ఆదరాబాద్ 30,000 కట్టే అన్న హాస్పిటల్లో. ధనరాజ్ అన్న, యోధా వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా ఒక 2-3 తెలుసు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుందేమో. ఆ 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళి మా ఆయన మేము ఒక 30,000 కట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం ఆ ట్యాబ్లెట్లన్నీ కక్కించి, అది హార్మోన్ ట్యాబ్లెట్స్ కరిగేదానికి ఒక 1/2 అవర్ పడుతుంది బాడీలో. అవి మిగతా ట్యాబ్లెట్ అయితే వెంటనే కరిగిపోతాయంట. ఇవి కరగడానికి సమయం తీసుకుంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత మాత్రం మొత్తం కళ్ళల్లోంచి ముక్కులోంచి ఎక్కడ పడితే అక్కడ హార్మోన్ ట్యాబ్లెట్ కాబట్టి మొత్తం పేగులు పేలడం లాంటివి, బ్లడ్ బయటకు రావడం లాంటివి జరుగుతాయంట. అవి జరగక ముందే 10 నిమిషాలే హాస్పిటల్ తీసుకెళ్ళడం, మొత్తం క్లీన్ చేయడం, అదంతా జరిగిందనమాట. నడిచింది అదొక సమయం, బ్యాడ్ టైం అది. సో ఈ రోజు ఇప్పుడు ఒక సక్సెస్ పాత్రలో ఉన్నారు. ఆ రోజు ఆ డిసిషన్ తీసుకొని ఒక ఆ డిసిషన్ వల్ల ఏమన్నా అయి ఉంటే ఈరోజు సక్సెస్ చూసేవాళ్ళం కదా. అంటే మనం అంటాం, మనం ఏదన్నా వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోవడం, ఆ సున్నితమైన మనస్సుతో ఉండడం వల్ల చావుని బేసేయడం. అంటే నాకు చావు దాకా వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, ఎప్పుడు కూడా మనం తీసుకునే నిర్ణయాలు క్షణిక ఆవేశం అనేది ఒకటి ఉంటుంది. ఆ క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ని కోల్పోతాం. క్షణిక ఆవేశాన్ని దాటలేకపోతే, మనకు వచ్చిన ఆవేశాన్నో కోపాన్నో దాన్ని దిగమింగుకోలేకపోతే చాలా వాల్యుబుల్ లైఫ్ పోతుంది అనమాట. తర్వాత నాకు అర్థమైంది, నేను బెడ్ ఎక్కిన తర్వాత నేనేమనుకున్నాను, శివయ్యానే బతికితే బాగుండు, శివయ్యానే బతికితే చేసేసాను. ఆవేశంలో చేశాను. ఇంత పెద్ద నా ఫీడింగ్ పాప, ఆ పాప పాల కోసం ఏడుస్తుంది. నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. మా అమ్మ పక్కన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. మా సుబ్బు మౌనంగా మా సుబ్బు కళ్ళల్లో ఎన్ని కనపడుతున్నాయి క్వశ్చన్ మార్కులు. ఏం చేస్తే ఇంత పెద్ద నిర్ణయం, ఎందుకు ఇంత పెద్ద పనిష్మెంట్? నా దగ్గర బెడ్ దగ్గరికి వచ్చి నా తల ముట్టుకొని ఇంత పెద్ద పనిష్మెంటా అని అన్నాడు. నాకు అసలు నా మాటకి నా కళ్ళలో టక పడిపోయినాయి. ఇంత పెద్ద పనిష్మెంట్ అని అన్నాడు. అంటే కరెక్టే కదా, ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు నీ సుబ్బుకి నన్ను అడిగాడు. అంటే అరే నేను తప్పు చేశాను, నేను బతకాలి అనుకుంటూనే ఉన్నాను. ఇట్లా బతికి ఆ 1.5 డే మాత్రం ఒక రకమైన, అంటే లేస్తే కూర్చుంటే లోపల నుంచి సెగొస్తుంది, కడుపులంతా పేగులంతా పొక్కిపోతున్న ఫీల్, చెవుల్లోంచి వేడిగా వచ్చేయడం, కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోవడం. అప్పుడు ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేదనమాట. నేను ఈ ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేవు మాకు అప్పుడు. అంత గొడవలు రాకపోవడం అంటే 5 రూపాయలు కూడా దొరకని పరిస్థితులు అండి. కరోనా తర్వాత డబ్బులు లేవు, డబ్బులు దొరకట్లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నాము, ఎవరిని అడగలేకపోతాం. మాకు బాగా మొహమాటం, తెలియకుండా గొడవలు. తిండికి లేకపోయిన పరిస్థితులు కూడా మేము ఎవరిని అడగలేని పరిస్థితి. ఎవరిని అడగలేకపోతున్నాం, డబ్బులు ఏం అడుగుతాము? మా దగ్గర డబ్బులు లేవంటే ఎవడు సహాయం చేస్తాడో చేయడో చూస్తాడేమో, మమ్మల్ని అవమానిస్తారేమో. ఈ మొహమాటంతో ఎవరిని చేజాపి అడగలేక, అప్పులు కట్టేసి వచ్చి మళ్ళీ ఇంకో అప్పు చేయడానికి ధైర్యం చాలక, ఈ టైంలో తను నేను నువ్వు సంపాదించట్లేదు, నువ్వు పోతలేదు, మనకెందుకు ఇక్కడ, మనకొద్దు, ఇది ఈ రచ్చ పడుతూ ఉంది. ఈ టైంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. నేను బార్డర్ దాటకుండా మాట్లాడితే తను బార్డర్ దాటి మాట్లాడానమాట. మగాళ్ళు కదా, ఉంటుంది ఆ గొడవ పెద్దదయింది. ఆ గొడవ పెద్దదా, నేను ఇట్లా నేనే చచ్చిపోతానులే, నువ్వు హ్యాపీగా పిల్లలతో పడి ఉండు, నన్ను చేసుకుంటాను. ఆ టైంలో నేను చేసుకున్న రోజు నుంచి సస్తున్నాను నేను అన్నాడు. నేను చేసుకున్న రోజు నుంచి నాకు ఎక్కడుందో సుఖం నాకు. అప్పటి నుంచి ఆ టైం నాకు అది అలా నాకు అసలు మెలితిప్పేసింది ఆ ఓడి. నాకు చేసుకున్న రోజు నుంచి నేను బాధలు పడుతూనే ఉన్నాను. నేనే రోజు సుఖపడ్డాను, నువ్వేనా? నేనే రోజు సుఖపడ్డాను. ఈ ఆర్థిక ఇబ్బందులని అవన్నీ నాకేమన్నా మీరు ఏమైనా కట్నాలు ఇచ్చారా, కానుకలు ఇచ్చారా, పడింది ఆ టైంలో. అవన్నీ తీసుకోలేకపోయాను నేను. మరి ఎందుకు ఇష్టపడింది పెళ్లి చేసుకున్నావు ఆ టైంలో? మరి నన్ను పెళ్లి నీకు డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చేసుకోవచ్చు కదా, నేను కూడా వేసుకున్నా. ఇంకా వస్తుంటాయి అలా వెళ్ళిపోయింది. అంటే నెల్లూరు నేర్జాత ఇంటర్వ్యూ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, సరదాగా నవ్వుకుందాం అని చెప్పి ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తారు.
తెలియకుండా అందరినీ తెలియకుండా నవ్వించి 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 నా వెనకాల ఇంత ఉందని తెలుసుకుంటారు తెలియకుండా చాలా ఎమోషనల్గా వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. మనం చిన్న పాజ్ ఇచ్చి